బోరుగా ఉందా? ఆవులిస్తున్న నిర్మల్ని అడిగింది సుమతి. లేదు లేదు, చాలా గమ్మత్తుగానే ఉంది. తర్వాత? అసలు కథ ఇప్పుడే మరి. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. అక్కయ్య ఈ మారు సమ్మర్లో విజయవాడకొచ్చింది. పోయినసారి కంటే కూడా చాలా అందంగా, కొంచెం బొద్దుగా, హుందాగా మారింది ఈ మారు. ఈసారి ఆమె చాలా గొప్ప గొప్ప వారితో స్నేహం కలిపింది. మళ్ళీ పార్టీలు, డాన్సులు వగైరా మామూలైన మునుపటి పసితనానికన్నా డిగ్నిఫైడ్‌గా, కొంచెం గర్వంగా కూడా కనిపించింది. చిలిపి చేష్టలు మానిన స్నేహబంధాన్ని మాత్రం విడువలేదామె. అలా ఎందుకు ఆమెలో మార్పొచ్చిందో అక్కయ్య వెళ్ళాక కూడా చాలా రోజులు ఆలోచించాను. అయితే ఈసారి ఢిల్లీ వెళ్ళిపోయిన అక్కయ్య నాకో పెద్ద సమస్యనే తెచ్చిపెట్టిపోయిందని తర్వాత గాని తెలిసి రాలేదు. అక్కయ్య ఉండగా తరచూ మా ఇంటికొచ్చే బిజినెస్ మ్యాగ్నెట్ చంద్రమోహన్ ఈ మారు ఆమె వెళ్ళిపోయాక కూడా ఏదో మిషతో అప్పుడప్పుడు మా ఇంటికి రాసాగాడు. వారానికి ఒక మారొచ్చి నా చదువు గురించి, మా కుటుంబ వ్యవహారాల గురించి వాకప్ చేసేవాడు. అతను ఎప్పుడొచ్చినా నేను ఇంట్లో ఉండే వేళొచ్చేవాడు. అమ్మకు కూడా అతను ఎంతో నచ్చాడంటే అటువంటి బుద్ధిమంతులు ఈ కాలంలో అరుదు అనసాగింది. ఇంటికొచ్చిన అతిథి గనుక నేను అతనితో తప్పనిసరిగా మాట్లాడాల్సొచ్చేది. మొదట మొదట అతని మాటలో ఎక్కువ భాగం అక్కయ్య అందం గురించి, ఆమె మాటల్లో తెలివితేటల గురించి ఉండేది. కానీ ఆ మాటలకు నేనంత ఆసక్తి చూపేదాన్ని కాదు. ఏదో మాట్లాడాలి గనుక మా కాలేజీ విషయాలు, నా చదువు గురించి కొద్దిసేపు చర్చించేదాన్ని. రోజులు దొర్లిపోతున్నాయి. నెలలో ఏ 2, 3 సార్లో తప్పక విజిట్ చేసే చంద్రమోహన్ ఆసారి నెల రోజుల పాటు కనిపించలేదు. అమ్మ కూడా అతన్ని రోజుకు 2, 3 సార్లైనా అనుకునేది. నాకు కూడా అతను కనిపించకపోవడం చాలా వెలితిగా, ఏదో కోల్పోయినట్లు అనిపించసాగింది. ఎందుకలా అవుతున్నానో నాలో నేను తర్కించుకున్నాను. అది ఆకర్షణ, ప్రేమ? ఉహుం, ఎప్పటికీ కాదు. అక్కయ్య పట్ల అతనుకుండే మక్కువ, ఆమె పైనుండే ప్రేమ అలా మా ఇంటి చుట్టూ తిప్పిందేమో. ఒకనాడు నేను కాలేజీ నుంచి వచ్చేసరికి అమ్మ, ఇంకో కొత్త మనిషి ఇంట్లో కూర్చుని మాట్లాడుతున్నారు. వరండాల నుంచే మేడమెట్లెక్కుతున్న నన్ను అమ్మ త్వరగా వచ్చే సుమతి అని హెచ్చరించింది లోపల నుండి. నేను పావుగంట తర్వాత కిందకి దిగొచ్చాను. లోపల కూర్చున్న అతను నవ్వుతూ నా వంక చూస్తున్నాడు. నా కళ్ళు వాలిపోయాయి. బాగా చదువుతున్నారా సుమతి? నేను ఢిల్లీ వెళ్ళాను. నిన్ననే తిరిగొచ్చాను. తను రాకపోవడానికి కారణం చెప్పుకున్నాడు. ఈ మారు అతనిలో చాలా మార్పు గమనించాను. సుమతి అన్న ఆప్యాయమైన అతని పిలుపు, వెంటాడే అతని చూపులు, నేను పూర్తిగా అతని ఆకర్షణలో పడిపోయాను. అతి ముభావంగా ఉండే నేను గంటల గంటలు అతని ముందెలా మాట్లాడేదాన్నో నాకే ఆశ్చర్యమేసేది. అక్కయ్యతోటిదే లోకమన్నట్లుండే అతను నా పట్ల అంత అనురక్తుడు కావడం నాకు చాలా గర్వకారణంగా ఉండేది. ఆడవారికుండే సహజమైన బలహీనత నన్ను ఓడించింది. అతని మాటలు నాకు వీణానాదాలు. అతని చూపులు వడి అయిన బాణాలై హృదయంలో చొరబడేవి. విశాలమైన అతని ఎద మీద వాలిపోవాలని, అతని బాహువుల్లో ఒదిగిపోవాలని పగటి కలలు కనసాగాను. ఒకనాడు చంద్రమోహన్ నన్ను నాట్య ప్రదర్శనకు ఆహ్వానించాడు. ఎదురు చూడని ఆ ఆహ్వానానికి ఏ సమాధానం చెప్పాలో తోచలేదు. అమ్మ ప్రోత్సాహంతో ప్రదర్శనకు బయలుదేరాను. అంతమంది జనంలో అతని పక్కన కూర్చోవడం నాకు తగని సిగ్గనిపించింది. అదే అక్కయ్య అయితే ఈ పాటికి అక్కడున్న సగం మందితో పరిచయాలు పెంచుకునేది. సుమతి, నా ముఖం దగ్గరగా ముఖం పెట్టి పిలిచాడతను. నేను నిన్నిక్కడికి పిలుచుకొచ్చింది ఎందుకో తెలుసా? నేను అర్థం కాక తెల్లబోయి చూశాను అతని ముఖంలోకి. అతను నా కళ్ళలోకి కొంటిగా చూస్తున్నాడు. మెర్క్యూరీ లైట్ల కాంతిలో ఉబ్బిన అతని కనురెప్పలు కోరికలు నింపుకొని కనిపించాయి. నల్లని మీసకట్టు కింద తెల్లని పొలివరస తళుక్కున మెరిసింది. నా చెయ్యి అతని చేతిలో చిక్కుకుపోయింది. సుమతి, ఈ దీనుడి ప్రార్థన ఆలకించవా? నేనెందుకు మీ ఇంటికి ఇన్నిసార్లొస్తున్నానో నీకీ పాటికే అర్థమే ఉంటుందనుకుంటాను. నా గుండెలు అర్థం కాని భయంతో కొట్టుకులాడసాగాయి. ఎరుగని ఆ పురుష స్పర్శ. సుమతి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా చెవి దగ్గర నోరు పెట్టి రహస్యం చెప్పినట్లుగా అన్నాడు. ఆ మాట వినగానే నా శరీరం నిండుగా విద్యుత్తు పాకినట్లయింది. నాలోని ప్రతి అణువు అతని నామాన్నే జపిస్తున్న ఆ తరుణంలో అతని నోటి వెంట ఆ పలుకులు వినిపించాయి. పొంగులు వారుతున్న ఆనంద పారవస్యాన్ని ఎలా దాచుకోవాలో అర్థం కాలేదు. అతను వణుకుతున్న నా చేతిని గట్టిగా అదింపట్టి, నీ ఉద్దేశం చెప్పావు కాదు సుమతి అన్నాడు ఎంతో మార్దవంగా. అక్కయ్యతో గదిలో కూర్చుని గంటల గంటలు కాలక్షేపం చేసే వ్యక్తి నన్ను ప్రేమిస్తున్నాడా? తోబుట్టువైన అక్కనే అర్థం చేసుకోలేని తను అతని హృదయాన్ని ఎలా తెలుసుకోగలుగుతుంది? ఏంటి ఆలోచిస్తున్నావు? నాపై నమ్మకం లేదా సుమతి? నీకు మొదటే చెప్పాను కదా,
నీలాంటి సుగుణవతే నాకు కావాలి. నేను నిన్ను పెళ్లాడతాను సుమతి. పెళ్ళి అన్న మాట చెవిన పడగానే నా ఒళ్ళు జల్లుమంది అర్థం కాని భయంతో. అతను అక్కయ్యను ప్రేమించుంటే ఆమెని ఎందుకు పెళ్ళాడడు? నాకన్నా అందగత్తె, నాకన్నా చదువరి, నాకంటే అన్ని విధాలా గొప్పదైన అక్కయ్య. అతను ఆమెను ప్రేమించలేదు. అది కేవలం ఆకర్షణ అయ్యుంటుంది. అతని మాటలు యథార్థంగా తోచాయి. అతడు నన్ను మనస్ఫూర్తిగానే ప్రేమిస్తున్నాడు. మిస్ మతి అంటూ మొదటిసారిగా నిన్ను చూసినాడే నువ్వు నా హృదయంలో తిష్ట వేసుకుని కూర్చున్నావు. నేను మీ అక్కయ్య పేరుతో నిన్ను చూసేందుకే వచ్చేవాణ్ణి మీ ఇంటికి. నువ్వు కనిపించిన రోజు నాకేదో వెలితిగా అనిపించేది. సుమతి, ఇప్పటికీ నాపై నమ్మకం కుదరకపోతే నా హృదయాన్ని అడుగు చెప్తుంది. నా కుడి చేతిని అతని గుండెలపై ఆనించుకున్నాడు. యదువంశ సుధాంబుది చంద్ర స్వమిరార. స్టేజ్ మీద భామ శ్రీకృష్ణుని ప్రేమోద్రేకంలో ఆహ్వానిస్తోంది. చెప్పురాదా, నేను నీ ప్రేమకు అర్హుణ్ణి కానా? చంద్రమోహన్ ఆవేదనతో నా కళ్ళలోకి చూస్తున్నాడు. నా నోట మాట రాలేదు. నా ప్రేమ పొంగి పరవళ్లు తొక్కసాగింది. ఆ క్షణంలో నా పక్కన కూర్చున్న చంద్రమోహన్ వంశీమోహనుడై నన్ను తనలో ఐక్యం చేసుకున్నాడు. ఎవరూ లేని నిశ్శబ్ద నిశీదిలో యమునా తటి వద్ద అలనాటి రాధాకృష్ణులు పొందిన మధురానుభూతి నా ఒళ్ళంతా గగురు పొడిచింది. మోహన్, నేను నేను మీదాన్నే. ఎలాగో గొంతు పెగిలించుకుని ఆ 2 మాటలు అనగలిగాను. సుమతి, ఇది నిజమా? అతని కంఠం మార్దవంగా ఉంది. నాట్యం ఇంకా కొనసాగుతూనే ఉంది. అతను నా చేయి పట్టి థియేటర్ బయటకు నడిపించాడు. నేను మంత్రముగ్ధలా అతని వెనకే నడిచాను. అప్పుడే అటుగా వచ్చిన టాక్సీని పిలిచి హోటల్ అప్సరాకు పదమన్నాడు. నేను రాను, భయంతో బిగుసుకుపోతూ అన్నాను. అతను నవ్వుతూ నా వంక చూసి, నేను నిన్నేమీ కొరుకు తినబోవడం లేదు, సరదాగా మాట్లాడుకుందామని, పైగా ఇంత సంతోష సమయంలో నోరు తీపి చేద్దామని. నేను అతని మాటలకు అడ్డొస్తూ అన్నాను. మాట్లాడదలుచుకుంటే ఇల్లుంది, భయపడి పారిపోయే పిరికివారికి హోటల్ గదులు. నా ఎర్రబడ్డ ముఖంలోకి ఒక క్షణం చూసి బేష్ అంటూ మెచ్చుకోలుగా నా భుజం చరిచాడు. కారు మా ఇంటి ముందు ఆగింది. ఒకనాడు నేను కాలేజీ నుండి వచ్చేసరికి చంద్రమోహన్ వెళ్ళిపోతూ వీధి వాకిట్లో ఎదురయ్యాడు. అతన్ని చూడగానే ఆనాటి విషయాలన్నీ గుర్తుకొచ్చి సిగ్గుతో చొప్పున తలవాల్చేశాను. అతను నాతో పలకలేదు. పైపెచ్చు చిరునవ్వు కూడా నవ్వలేదు. పరీక్షగా నా ముఖంలోకి చూసి బయటకు వెళ్ళిపోయాడు. గదిలోకొచ్చి చేతిలోని బుక్స్ టేబుల్పై గిరాటేశాను. అతని ప్రవర్తన నాకు చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. సుమతి, నీకోసమే వచ్చాను. నువ్వు కనిపించిన రోజు నా మనసు ఎలా బాధపడుతుందో తెలుసా అని వాపోయే ఇతనేనా ఇతను? వలచి వలపించిన ప్రియుడు ముఖం తప్పించి వెళ్ళిపోయాడంటే ఏ ఆడపిల్ల మనసు బాధపడదు? జీవితంలో మొదటిసారిగా ప్రేమ అనేదేమిటో, ఆ ప్రేమ నిమిషాల మీద తన ప్రభావాన్ని ఎలా చూపుతుందో నాకు అనుభవపూర్వకంగా అర్థమైంది. ఎవరో గది తలుపులు గట్టిగా బాదుతున్నారు. నేను ఉలిక్కిపడి పైకి లేచాను. కన్నీరు తుడుచుకుని వెళ్ళి తలుపు తెరిచాను. ఏంటలా ఉన్నావు? ఒంట్లో బాగలేదా? నా వంక పరీక్షగా చూసి అడిగింది అమ్మ. బాగానే ఉంది, తల ఉంచుకునే సమాధానం చెప్పాను. వాళ్ళు ఈరోజే పెళ్లి చూపులకు వస్తున్నారట. మంచి రోజని మధ్యాహ్నం నుంచి కాలేజీకి వెళ్ళబోకు, తమ్ముడి చేత లీవ్ పంపు అంది. అమ్మ ముఖంలో సంతోషరేఖలు దాచుకున్నా దాగడం లేదు. అందుకే కాబోలు చంద్రమోహన్ ముఖం తిప్పుకుని వెళ్ళింది. ఎవరికమ్మా పెళ్లి చూపులు? చిరాగ్గా అడిగాను నేను. అమ్మ చిరునవ్వుతో, నిజంగానే తెలీదా నీకు అంది. అమ్మ ప్రశ్న నాకు చాలా చిరాకు తెప్పించింది. ఈ ఇంట్లో ఎవరి అభిప్రాయాలు ఎవరికి కావాలి? నేను నీ పెద్ద కూతుర్ని కాదుగా. నువ్వు ఆడించినట్లల్లా ఆడాలి. ఆ వచ్చిన పెళ్లి పెద్దల ముందు ముంగిలా కూర్చోవాలి, లేదా మన పాండిత్యాన్ని ప్రదర్శించాలి. అమ్మ గలగలా నవ్వింది. అంత కోపం దేనికే సుమతి? ఇంతకు ఆ వస్తున్న పెళ్లి పెద్దలు? కనుబొమ్మలు ముడివేసి ఊపిరి బిగబట్టి వినేదానికి సిద్ధంగా ఉన్నాను నేను. చంద్రమోహన్ ఇంతకు ముందే వచ్చి వెళ్ళాడు. అతని బంధువులు నిన్ను చూసేందుకు వస్తున్నారట. నిన్ను ఇంటి దగ్గరే ఉండమని చెప్పి వెళ్ళాడు. నా గుండెల మీద నుండి పెద్ద భారం దిగిపోయింది. ఆ క్షణంలో అతడు నా ముందుంటే చెవి మేలిపెట్టాలన్నంత ఉక్రోషం వచ్చింది. ఎంత దొంగ! నన్ను ఏడిపించాలనే అలా ముఖం తప్పించుకుని వెళ్ళిపోయాడు. పెళ్లిచూపుల తంతు ముగిసింది. చంద్రమోహన్ మేనమామ, బాబాయి కట్న కానుకల దగ్గర చాలా పేచీ పెట్టారు. మా పెదనాన్నగారు ఎలాగో సర్ది చెప్పి 10,000 కట్నంతో రాజీ పెట్టారు. ముహూర్తం కూడా అప్పటికప్పుడే నిర్ణయం చేశారు. అత్తయ్య మా పెళ్లికొచ్చి తనే పెళ్లి పెద్దగా ఉండి అన్నీ జరిపిస్తుంది అనుకున్నాను. తనకు పరీక్షల కారణంగా పెళ్లికి రాలేనని, అందుకు బాధపడద్దని
నాకు చంద్రమోహన్కు విడివిడిగా ఉత్తరాలు రాసింది. ఆమె రానందుకు నాకంటే చంద్రమోహనే చాలా బాధపడినట్లు కనిపించాడు. మా పెళ్లి కొంచెం ఆడంబరంగానే జరిగిందని చెప్పాలి. అమ్మ తన తల మీదనున్న పెద్ద భారం దింపేసినట్లు ఫీల్ అయింది. నన్ను అత్తవారింటికి సాగనంపుతూ అమ్మ చెప్పిన హితోక్తులు, అప్పగింతలప్పుడు ఆమె పడిన ఆవేదన, ప్రతి తల్లి తన బిడ్డని పరాయివారి చేతుల్లో పెడుతూ మమకారాన్ని తెంచుకోలేక గుండె రాయి చేసుకోవడం, ఈ సామాజిక కట్టుబాట్లు, నూతన ప్రపంచంలో అడుగు పెడుతున్న వధువుకు బంగారు లాంటి భవిష్యత్తును గురించి కలలు కండం తప్ప ఈ విషయాలన్నీ త్వరలో మరుక్కొచ్చేస్తాయి. నేను అత్తగారింట అడుగు పెట్టిన రోజే ఇది అందరి ఇష్టానికి వ్యతిరేకంగా జరిగిన పెళ్ళని అర్థమైపోయింది. మా అత్తగారి ప్రవర్తన బహు విచిత్రంగా ఉండేది. మా మామగారు చనిపోయి 2 సంవత్సరాలైందట. పెద్ద కొడుకు సరే అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడిపోయాడు. చిన్న కొడుకంటే ఆమెకు తగని ప్రాణమట. 1,00,000 కట్నమిస్తానన్న సంబంధం వదులుకుని నిన్ను చేసుకుంటానంటే అబ్బాయి మనసు పడ్డాడు కదా అని అడ్డు చెప్పలేదు నేను. నువ్వు నన్నెలా చూసుకుంటావా అమ్మాయి? తన విశాల మనస్తత్వాన్ని బయట పెట్టుకుంది మా అత్తగారు. రెండోసారి ఆ ఊరెళ్ళినప్పుడు గాని నాకామె పూర్తిగా అర్థం కాలేదు. వారితో నేను నవ్వుతూ మాట్లాడినా, మా వారు నేను గదిలో ఉన్నా ఆమె ముఖం మాడిపోయేది. సుమతి సుమతి అంటూ నా వెంట తిరిగే కొడుకుని చూసి ఆమె ఎలా ఫీల్ అయ్యేదో గాని చాటుగా కళ్ళొత్తుకోవడం నేను కనుక్కున్నాను. నా గారాల బిడ్డకు పరాయి పిల్ల అంత తీపయిందా అని అసూయ కాబోలు. అటువంటి తల్లులుంటే అందులో ఆశ్చర్యమేముంది? ఆయన ఊరెళ్ళి 2, 3 రోజులు రాలేదొకసారి. ఎంత కాదనుకున్నా వారు లేని ఇల్లు పరాయిల్లులాగే ఉంది నాకు. మూడో రోజు చాలా దిగులేసింది. వారి కొరకు ఎదురు చూస్తూ భోజనం కూడా చేయక అలాగే పడుకున్నాను. అత్తగారు మాట వరస కన్నా నన్ను భోజనం చేయమనలేదు. పైపెచ్చు పొరుగింటి ఆవిడతో తన కొడుకుని ఎలా సాకింది, అతడికి ఫ్లూ జ్వరం వస్తే ఎలా రేయింబవళ్ళు సేవ చేసింది చెప్పుకుని కన్నీరు కార్చుకుంటోంది. అడ్డాలనాడు బిడ్డలు గాని గెడ్డలొచ్చాక బిడ్డల తల్లి. పొరుగింటావిడ ఆమె మాటకు పల్లవి పలుకుతోంది. ప్రకృతి సహజమైన ఈ మార్పు సహజమని తెలిసిన అత్తగారి బాధ చూసి ఒక్కొక్కసారి నాకు నవ్వొచ్చేది. నేను ఆమెకు ఎంత చేరువవుదామన్నా నాపై ఆమె ద్వేషాన్ని పెంచుకోసాగింది. కానీ మా వారి ప్రేమ చెక్కు చెదరినంత కాలం నాకేం భయమని ధైర్యం చెప్పుకునేదాన్ని. 6 నెలల పాటు మా సంసారం సుఖంగానే జరిగింది. వారికి కంపెనీ వ్యవహారాలు, పైగా ఈ మధ్య తీసుకున్న కాంట్రాక్టులు, వీటితో బొత్తిగా తీరిక దొరకడం లేదు. వారానికి 2 సార్లు మాత్రం ఇంటికొచ్చేవారు. రోజూ 40 మైళ్ళు స్కూటర్లో వచ్చి వెళ్ళడం ఎంత బాధో నాకు తెలుసు. పోనీ విజయవాడలోనే ఇల్లు చూడండి, అక్కడే ఉంటానన్నాను వారితో. అమ్మ ఒక్కతనే వదిలి వెళితే ఆమె బాధపడుతుందట. పైగా పొలం వ్యవహారాలు చూసుకునేందుకైనా ఆ ఊర్లో ఉండడం అవసరమట. ఆయన గారి మాటలకు నేను ఎదురు చెప్పలేకపోయాను. ఆ సమ్మర్లోనే అక్కయ్య డిగ్రీ తీసుకుని ఢిల్లీ నుండి తిరిగొచ్చింది. విజయవాడొచ్చి నన్ను కలుసుకోమని రాసింది. ఆ ఉత్తరం మా వారే చదివి వెళతావా అన్నారు. అక్కయ్యను చూడాలని మనసులో ఉన్నప్పటికీ నేను రానని చెప్పాను. పైగా వారితో అక్కయ్యను మన ఊరు పిలుచుకురమ్మని చెప్పి పంపాను. వారు సమ్మతి సూచకంగా తల ఊపి వెళ్ళిపోయారు. ఢిల్లీ నుంచి వచ్చిన 4 నెలల తర్వాత గాని అక్కయ్య మా ఊరు రాలేదు. నాకు ఆనాటి దృశ్యం, మా వారు అక్కయ్య కలిసి ట్విట్టు చేయడం వగేరాలు గుర్తుకొచ్చి అక్కయ్య దూరంగా ఉండడమే చాలా మంచిది అనుకునేదాన్ని. ఆ రోజు ఉదయాన్నే మా ఇంటి ముందు టాక్సీ వచ్చాగింది. టాక్సీలో నుండి దిగి అప్సరసలా నడిచొస్తోన్న అక్కయ్యకేసి రెప్పవాల్చక చూస్తుండిపోయాను. ఆమె వెనకే టాక్సీ వాడికి డబ్బు చెల్లించి కాబోలు మా వారొచ్చారు. అక్కయ్య నా మెడవంక కాళ్ళవంక పరీక్షగా చూసి పెద్దదానివైపోయావు. ఇక అమ్మగారు కావడం ఒకటే తరువాయి అంది. ఒక విధంగా నేనప్పుడే పెళ్లి చేసుకోవడం అక్కయ్యకి ఇష్టం లేదులా ఉంది అనిపించింది. నేను చిరునవ్వుతో అక్కయ్యను ఆహ్వానించాను. అక్కయ్య ఇల్లంతా కలిదిరిగి మా అత్తయ్య దగ్గర నుండి వంట మనిషి దాకా వెళ్ళి వాకప్ చేసొచ్చింది. ఏంటి సుమతి, మీ అక్కయ్య వచ్చిన సంతోషంతో నా కాఫీ మాట కూడా మర్చిపోయినట్లున్నావు అన్నారు నా వెనకే వంటింట్లోకి వచ్చిన శ్రీవారు. అక్కయ్యకు వారికి కాఫీ టిఫిన్లు అందించి అత్తగారి గదిలోకి వెళ్ళాను. అప్పుడే పూజ ముగించిన ఆమె క్షణం క్రితం చూసిన అక్కయ్యను గుర్తు తెచ్చుకుని కాబోలు, అమ్మాయి, మాటల్లో పోలికల్లో కూడా మీ ఇద్దరికి చాలా తేడా ఉంది అంది. నేను నవ్వి ఊరుకున్నాను. నేను డైనింగ్ హాల్ దగ్గరకు వచ్చేసరికి అక్కయ్య గలగలా నవ్వడం, మా వారు ఆమెతో మెల్లగా ఏదో అనడం వినిపించింది. ముందుకు వేయబోయిన అడుగు వెనకకు తీసుకున్నాను. అవును, నాకు క్వైట్ ఆపోజిట్ మా సుమతి, అందుకే మీకు నచ్చింది. నేను ఊపిరి బిగబట్టి చెవులు రిక్కించి నిల్చున్నాను. మా వారి నిట్టూర్పుతో పాటు పెదిమలతో నిరాశ ధ్వనింపజేసే శబ్దం వినిపించింది. నేను ఊహించిన పలుకులు వారి నోటి వెంట వినుంటే ఎంతగా ఆనందించేదాన్ని. మరి కోరి చేసుకుని అంత నిరాశ వ్యక్తపరచడం దేనికో.
నాలో కోపం బుసలు కొట్టింది. మళ్ళీ లోపల నుండి నవ్వులు. ఇలాగే కాబోలు తన ముద్దుల కొడుకుని నేను దోచేసుకున్నానని మా అత్తగారు బాధపడేది. కాని అది ధర్మం. తల్లి తర్వాత భార్యకే భర్త మీద సర్వహక్కులు సంక్రమిస్తాయి. ఇతరుల భర్తలను కవ్వించే స్త్రీ, ఆమె అక్కగాని చెల్లిగాని ఎవరైనా గాని ఏ ఆడది క్షమించలేదు. నేను హాల్లో కడుగు పెట్టాను. మా వారు నవ్వుతూ నా ముఖంలోకి చూసి, నువ్వు తీసుకున్నావా సుమతి అని అడిగారు. దానికి ప్రతిభక్తి మెండులా ఉంది. మీరు తీసుకుని జీర్ణించుకునేదాకా తనేమీ ముట్టదనుకుంటా. అక్కయ్య హాస్యానికి నాకు ఒళ్ళు మండింది. మా వారు గర్వంగా నా వైపు చూశారు. అక్కయ్య, యు ఆర్ ఏ లక్కీ గర్ల్ అనడం గుర్తుంది. ఆనాటి రాత్రి అక్కయ్య నన్ను రహస్యంగా అడిగింది, నిన్ను అతను సరిగ్గా చూసుకుంటున్నాడా, మీ అత్తగారేమీ సాధించడం లేదు కదా అని. అమ్మ తర్వాత నాకు మనసు విప్పి మాట చెప్పుకునేందుకు అక్కయ్యగాక మరెవరున్నారు? అక్కయ్య మీద కోపం క్షణంలో మాయమైంది. నా మనసులో దాచుకున్న విషయాలన్నీ చెప్పాను. వారికి నేనంటే చాలా ప్రేమ అని చెబుతున్నప్పుడు అక్కయ్య యు ఆర్ ఏ లక్కీ గర్ల్ అంటూ నా వీపు చెరచడం నాకిప్పటికీ గుర్తుంది. అక్కయ్య మా ఊరొచ్చినప్పటి నుండి మా వారు విజయవాడ వెళ్లడమే మానుకున్నారు. అక్కయ్య తోటిదే లోకం అన్నట్టు ప్రవర్తించసాగారు. నాకగా నేనే ఆమెకు ఆ ఇంట ఆతిథ్యం ఇవ్వవలసిన మొదటి వ్యక్తిని. కానీ నాకంటే తన బంధువుల్లో ఏ ఒక్కరి పట్ల కూడా చూపని ఆదరణ అక్కయ్య పట్ల చూపుతోన్న మా వారి మనస్తత్వం మొదట మొదట అర్థం కాలేదు నాకు. నిద్ర లేచిన దగ్గర నుండి నేను ఆమెకు సరిగ్గా అతిథి మర్యాదలు చేస్తున్నానో లేదోనని వాకప్ చేసేవారు. వంటకాల దగ్గర నుండి ఆమెకు ఏమేమి ఇష్టమో కనుక్కుని నాతో చెప్పి చేయించేవారు. ఈవినింగ్ స్కూటర్లో వారి వెనక కూర్చుని షికారుకెళ్ళి అక్కయ్యని చూసి పెళ్ళుబికే దుఃఖాన్ని ద్రగమింగుకునేదాన్ని. వారం రోజులు గడిచేసరికి రకరకాల కథలు చెప్పుకోసాగారు వారిద్దరిని గురించి. ముందు ఈ శోకులాన్ని ప్రేమించాడట, మళ్ళీ ఏం తగాదా వచ్చిందో చెల్లెల్ని కట్టుకున్నాడట. ఇంకేం ఇంట్లో పెళ్ళం, బయట ప్రియురాలు. అదృష్టమంటే వాడిదేరా. ఆ రోజు మా పాలేరు చెప్పిన మాటలు విని నా గుండెలు అవిసిపోయాయి. మీకు సొంత అక్కయ్య గారేనండి ఆమె? మీరు ఏనాడైనా ఇల్లొదిలి బయటకొచ్చారా? మీరు మాత్రం చదువుకోలేదా? ఆ అమ్మ అయ్యగారు కలిసి పొలం బాయిలో ఈత కొడుతుంటే మిమ్మల్ని తలుచుకుని నాకు ఏడుపొచ్చిందమ్మా. అయిపోయింది, సర్వనాశనమైంది. హృదయంలో తుఫాను చెలరేగింది. కలలన్నీ కలలయ్యాయి. ప్రేమ పేరుతో వంచిన అది జనవాక్యం. చి, ప్రేమ పెళ్ళి అంటూ పురుషునికి బానిసగా బ్రతకను అనే అక్కయ్య మా వారిని ప్రేమించిందా? నిజమే కావచ్చు. అక్కయ్య ప్రోత్సాహంతోనే నన్ను అతను పెళ్ళాడుండొచ్చు. అక్కయ్య మా పెళ్లికి రానందుకు అతనంతగా బాధపడేందుకు కారణం కూడా అదే. ఎందరినన్నా ప్రేమించగల విశాల హృదయం అన్న మాట అయింది. ప్రేమ పాసంతో అక్కయ్యను, పెళ్లి అనే పాసంతో నన్ను అతను బంధించాడు. ఇటువంటి చంచల స్వభావులైన పురుషులు ఒకరినేమి ఎంతమందినైనా పెళ్ళాడగలరు చట్టం ఒప్పుకుంటే. నా గుండెలు పగిలిపోయాయి. నా ప్రేమ సౌధం కూలిపోయింది. నా ప్రేమంతా ద్వేషంగా మారిపోయింది. రాత్రి 7 గంటలప్పుడు ఇంటి ముందు స్కూటర్ ఆగిన చప్పుడు, అక్కయ్య కిలకిలా నవ్వులు, వెనకే వంత పాడుతూ మావారు. ఎంత వినకూడదనుకున్నప్పటికీ నా చెవిలో మృత్యుగంటల్లా మారుమ్రోగుతున్నాయి వారి మాటలు. సుమతి అని అనురాగపూరితంగా పిలిచే వారి కంఠం ఈనాడు విషజ్వాలలు చిమ్ముతూ ఉన్నట్లుంది. ఏం ఒంట్లో బాగలేదా అనుకుంటూ అక్కయ్య కూడా వారి వెనకే నా గదిలోకొచ్చింది. నేను అవునన్నట్లు తలూపి నా ముఖం వారికి కనబడక ఇంకోవైపు తిరిగి పడుకున్నాను. నా ఉబ్బిన కళ్ళను, వాడిన ముఖాన్ని చూసి మా వారు ఏమనుకున్నారో. మరి కాసేపటికి చేతిలో కాఫీ కప్పు, టాబ్లెట్ పట్టుకుని సుమతి ఇటు చూడు అంటూ నిల్చునున్నారు. నేను తల తిప్పి చూశాను. ఈ టాబ్లెట్ మింగు, అంతా తగ్గిపోతుంది. హృదయం పాషాణంగా మారితే కేవలం నాలుకొచ్చరిస్తున్న మాటలవి. ఇప్పుడే తీసుకున్నాను, మీరు వెళ్ళి భోంచేయండి. రెండో మాటకు అవకాశం ఇవ్వకుండా దుప్పటి బిగించి పడుకున్నాను. ఆ రాత్రి నా సందేహాలను పటాపంచలు చేసింది. జనవాక్యాన్ని రుజువు చేసింది. రాత్రి 1 గంట ప్రాంతంలో అక్కయ్య గదిలో మావారు. అక్కయ్య కౌగిలిలో ఒదిగిపోయి, రాణి, నువ్వు లేక నేనెలా జీవించగలను? నీ మాట ప్రకారం సుమతిని పెళ్లి చేసుకున్నాను. ఏంటో మనసు లేని పెళ్లి. నువ్వు అందించే సుఖం ఆ పశువు దగ్గర ఎలా దొరుకుతుంది? నేను ఆ పైన వినలేకపోయాను. జీవోత్సవంలా నా గదికి తిరిగొచ్చాను. ప్రేమ, పెళ్లి, పురుషుణ్ణి కీలుబొమ్మ చేసి ఆడిస్తోన్న స్త్రీ శక్తి. అందున ఒక రక్తం పంచుకు పుట్టిన అక్కయ్య. అక్కయ్య ఈ పెళ్లి పేరుతో నాకు చేసిన ఉపకారం ఏమిటి? అయిష్టమైన పదార్థాన్ని దానం చేసి పుణ్యం సంపాదించుకోగలిగిన దానకర్త. అక్కయ్య నిజరూపం ఈనాడు కాదు, చాలా రోజుల క్రితమే చూశాను నేను. ఒకనాడు మేడ మీద రాయుడు కౌగిలిలో నలిగిపోతున్న అక్కయ్యను చూసి భయంతో కెవ్వున కేక పెట్టబోయి కిందకి పరిగెత్తుకొచ్చిన దృశ్యం గుర్తుకొచ్చింది. అలా ఎందరి కౌగిళ్లలో చిచ్చి,
ప్రేమ పేరుతో పురుషుల జీవితాలతో చెలగాటమాడుతున్న అక్కయ్య. మా వంశంలో ఎవరూ ఎప్పుడూ నేర్చుకొని కల్చర్ పేరుతో పతనానికి పునాదులు వేసుకుంటున్న అక్కయ్య. సంసారి హృదయం లేని అక్కయ్యకు సంస్కారం, సభ్యత ఉండి కూడా లాభం ఏమిటి? ఛీ! అటువంటి అక్కయ్యక నేను వారం రోజులుగా అతిథి సత్కారం చేస్తోంది. రేపు నిద్రలేచి ఆమె ముఖం చూసేదెలా? మా అక్కయ్య అని చెప్పుకునేదెలా? అమ్మకు ఈ విషయమంతా చెప్పాలి. అక్కయ్యను అదుపులో పెడుతుందో లేక గాలికి వదిలేస్తుందో కనుక్కోవాలి. ఒక స్థిర నిశ్చయానికొచ్చాను నేను. ఉదయం అతి సాధారణంగా నవ్వుతూ మాట్లాడుకుంటున్న వారిని చూసి ఇద్దరు నూతన ప్రేమికులనుకోవడం శుద్ధ తెలివి తక్కువ అనుకున్నాను. నాలో వచ్చిన మార్పును గుర్తించారు మావారు. ఇద్దరి మంతనాలో లేక అక్కయ్య నిర్ణయించుకుందో త్వరలోనే ఊరికి ప్రయాణమై వెళ్ళిపోయింది. వెళ్లే ముందు పాలేర్లకు, పనివారికి అందరికీ బక్షీసులిచ్చింది. ఢిల్లీ నుండి నా కొరకు ప్రత్యేకంగా కొని పట్టుకొచ్చిన బెనారస్ పట్టుచీర అక్కయ్యకు తెలియకుండానే ఆమె సూట్ కేసులో పడేశాను. ఆమె అటు వెళ్ళిపోగానే ఇరుగు పొరుగు వారంతా వచ్చి అక్కయ్య గురించి రకరకాల ప్రశ్నలు అడిగారు. మీ వారి భుజాలపైన ఎక్కించుకుని తిరిగాడటగా ఈ వారం రోజులు. అయినా ఎంత అక్కయ్య వరసైనా ఇంటికెలా రానిచ్చావమ్మాయి? నాకు ఆమె అక్క వరస మీకెవరు చెప్పారు అన్నాను నేను. ఎవరో చెప్పడమేమిటి, మీ వారే అన్నారటగా కాస్త దూరపు చుట్రెక్కమని. బొగ్గలు నొక్కుకుంది పొరుగింటామె. హేరాం, పాలికి ఉంపుడు గత్తుకు మధ్య బంధుత్వపు తెర. చాలా దూరంలో ఉండాలన్న మాట తెలిసిన వారి మధ్య. అదే కొత్త ప్రదేశంలో ఏకాంతంలో ఉంపుడుగత్తె భార్య అవుతుంది. ప్రియుడే భర్త అవుతాడు. లోకంలో నీతికి ముసుగు వేసి నోరు మీయించే దొంగ నాటకం. సమాజానికి భయపడే పిరికివారి అంతర్నాటకం. కాని అక్కయ్య వారంలో 6 రోజులు విజయవాడలోనే గడుపుతున్నారు మా వారిప్పుడు. అడిగితే ఏవో కారణాలు చెప్పేవారు. మనసులోని మమకారాన్ని చంపుకోలేక వారు రాకపోవడానికి కారణాలు తెలిసినా మౌనంగా ఉండేదాన్ని. ఒకనాడు హఠాత్తుగా విన్న పిడుగులాంటి వార్త మా కుటుంబంలోని కలతలను రూపుమాపుతుందని, మా సంసారం కుదుటపడుతుందని ఆశించాను. అదే అక్కయ్య పెళ్లి. అక్కయ్య ఎవరో భూస్వామిని లవ్ మ్యారేజ్ చేసుకుందట. ఆ లవ్ అన్న పదం కూడా మా పొరుగింటి కాలేజీ స్టూడెంట్ ఉపయోగించి చెబితే విన్నాను. ప్రేమ విరగబడి నవ్వాలనిపించింది నాకు. ఎంత విశాలమైన హృదయం అక్కయ్యది! పాదరసం వంటి ప్రేమ తన అసలు స్వరూపాన్ని విడవక ఎన్ని రూపాలైనా ధరించగలదు. అటువంటి స్త్రీ పట్ల ప్రేమ అన్న ఆ పదాన్ని ఉపయోగించడం ఘోరమైన అపరాధం అవుతుంది. అమ్మకు ఉత్తరం రాశాను అక్కయ్య సంగతి ఏంటంటూ. నాకు ఒకే కూతురు. అక్కయ్య అనే వ్యక్తి బ్రతుకుందని మర్చిపో. ఇకనైనా నీ సంసారం ఎటువంటి కలతలు లేక సాగిపోతుందని ఆశిస్తున్నాను. ఇవి అమ్మ మాటలు. బ్రతికుండే మృతుల సంఖ్యలో లెక్కించబడేవారు ఎంతటి ఘనులే ఉండాలి. హృదయాలను కాల్చి భస్మం చేస్తూ వినోదించే వ్యక్తులు. ఏదో చెయ్యాలన్న ఆసక్తిలో తమను తామే వంచుకుంటున్న అమాయక జీవులు. ఇటు అక్కయ్య పెళ్లి వార్త విన్ననాటి నుండి మా వారిలో చాలా మార్పు కనిపించసాగింది. వారి అసలు స్వరూపం బయటపడిపోయింది. తల్లి కొడుకులు ఒకటే తరచూ నన్ను వేధించసాగారు. ప్రతి మాటకు విపరీతార్థాలు తీసేవారు. చి, నీ ముఖం నాకు చూపించుకో. మీది మంచి కుటుంబమని లక్షలాస్తిని కాలదనుకుని నెత్తికెక్కించుకున్నాను. మీ వాళ్ళింత గ్రంథస్వాములని తెలీదు. నీకు మాత్రం ఆ బుద్ధుల్లోకి ఎక్కడికి పోతాయి? విత్తు ఒకటేస్తే చెట్టు ఒకటి మొలుస్తుందా? ఇటువంటి చేత్కరాలు, ఈసడింపులు వినడం నా దినచర్యలో భాగాలైపోయాయి. అన్నింటికీ మౌనం వహించేదాన్ని. కేవలం నాలో తప్పులు వెతికేందుకే మా వారు నా గదికొచ్చేవారు. నీ అక్క పలానా వాడితో తిరుగుతుందటగా మొన్న వీణ చెప్పింది. నువ్వు మాత్రం పతివ్రతవా? ఇక 4 రోజులు పోతే నీ గుట్టు కాస్త బయటపడుతుంది. నీ అక్క 10 మందితో పోతే నువ్వు. అతనికి అక్కయ్య తన ఒళ్ళు అందించిన రోజులు నేను కూడా ఆమె తోటి ఒక పతివ్రతనే. అంటే తన శరీరపు అమ్మకానికి ప్రతిగా నేను వాడుకోబడ్డాను ఇన్ని రోజులు. అంటే ఇది కూడా బార్టర్ సిస్టమేనన్నమాట. వారడిగిన 10 మాటల్లో ఒక్కదానికన్నా జవాబు చెప్పవలసి వచ్చేది. నా నిర్దోషత్వాన్ని రుజువు చేసుకునేందుకు. నా చెంపలు పగిలిపోయేవి. ఏనాడో అమెరికాలో బానిసలుండేవారని చదివాం. కానీ ఇండియాలో గృహిణీ పదవిలోనున్న నాలాంటి బానిసలు కోకొల్లలు. ఆర్థిక స్వాతంత్రం లేదు. వాక్ స్వాతంత్రం లేదు. యజమాని ఉరితాడుతో బిగించి కొని తెచ్చిన బానిసను నేను. కానీ కొద్ది రోజులకు ఆ పదవి కూడా అర్హురాల్ని కాదన్నారు. తప్పతాగిన మా వారు ఏ అర్ధరాత్రికో తిరిగొచ్చేవారు. కంటబడితే ఒక తప్పు, కనిపించకపోతే మరో తప్పు. ఆ తాగిన వాసనకు నా మెదడంతా ముద్దుబారిపోయేది. కడుపులో దేవినట్లయ్యేది. ముక్కులు మూసుకుని పశువుగా మారిన వారికి నా శరీరాన్ని అర్పించేదాన్ని. వారికి తెలివొచ్చాక, ఛే, బుద్ధిలేక నిన్ను తాకాను. నాకు నీకు ఎటువంటి సంబంధం లేదిక. నువ్వు నాకు పెళ్ళానివి కావు, నేను నీకు మొగుణ్ణి కాను. మళ్ళీ మైకం, పశువాంచ అన్నీ మామూలే.